Gospel according to St. John, chapter 2, verses 9. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచుకొని తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, దేవుని బిడ్డలారా, ఇది అందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. మరి ముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగాన్ని కేవలం పెళ్లిళ్ళకే పరిమితం చేస్తారు. పెళ్లిళ్ళ సందర్భంలో మాత్రమే ఈ వాక్యాన్ని చదివి ఇందులో నుంచే ఒక సందేశాన్ని మనం వింటూ ఉంటాం. కానీ ఈరోజు అలాంటి ప్యాసేజ్లో నుంచే దేవుడు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క పెళ్లి ఎక్కడ జరిగింది అంటే కానా అనే ఊరిలో జరిగింది. అది యేసు ప్రభువు పుట్టి పెరిగినటువంటి నజరేతుకు చాలా సమీపాన ఉంటుంది. యేసు ప్రభుకు పరిచయమో మరి యేసు ప్రభు బంధువులో మనకైతే తెలియదు, కానీ అక్కడ బైబిల్ సైలెంట్గా ఉంది కాబట్టి మనం కూడా అక్కడే సైలెంట్గా ఉందాం. కానీ యేసు ప్రభును ఆ వివాహానికి వాళ్ళు పిలిచారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో వివాహంలో 3 రకాలైనటువంటి కార్యాలు జరుగుతాయి. మొదటిగా వాళ్ళు ఎలాంటి ప్రక్రియలోనికి వెళ్తారంటే వివాహ విషయంలో దే విల్ హ్యావ్ అన్ అరేంజ్మెంట్స్. మనకు అర్థం కావాలంటే ఒక మాటలో చెబుతాను. పెళ్లిలో ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా మన దగ్గర ఫిక్సేషన్ జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఫస్ట్ ఆ మ్యారేజ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నిటి విషయాల్లో కూడా దే విల్ కమ్ టు వన్ కన్క్లూజన్. అది మొదటి స్టెప్. రెండవదిగా ఏంటంటే ఎంగేజ్మెంట్, బెట్రోతల్, నిశ్చితార్థం అనేటువంటిది ఉంటుంది. నిశ్చితార్థం అనేటువంటిది ఏంటి తెలుసా? వాళ్ళ జీవితంలో ప్రత్యేకించబడ్డం, పరిశుద్ధపరచుకోవడం. 2 విషయాలు నిశ్చితార్థంలో జరుగుతాయి. మన నిశ్చితార్థంలో ఏముంటుందంటే మన ప్రాంతాల్లో జరిగేటువంటిది రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, లేకపోతే ప్రదానం చేయడం అనేటువంటిది ఉంటుంది. అంతకు మించి ఇంకేముండదు. కానీ దేర్ ఎంగేజ్మెంట్ అండ్ బెట్రోతల్ ఆర్ డిఫరెంట్. They are going to have set apart themselves from the worldly things. లోక సంబంధమైన విషయాల నుంచి, పాపం నుంచి పరిశుద్ధపరుచుకొని వివాహానికి సిద్ధపడతారు. మూడవదిగా వివాహం. ఇక్కడ కూడా వివాహంలో 3వ ఘట్టం మనం చదువుతున్నటువంటిది. మొదటి 2 ఘట్టాలు అంటే వివాహానికి సంబంధించిన ప్రిపరేషన్ మొదటిది, రెండవదిగా ఎంగేజ్మెంట్, మూడవదిగా వివాహం. సో మనము ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో మూడవ భాగాన్ని మనం చూస్తున్నాం. వివాహ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఉదయకాలన దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను ఒకే ఒక వచనం దగ్గర ఆగిపోయాను. అందులో 2 పదాల దగ్గర నేను ఆగిపోయాను. ఏంటి ఆ పదాలు అంటే 9వ వచనం, ఆ ద్రాక్షారసం. ఏంటిది? ద్రాక్షారసం అని చెప్పాలి, అంతేగాని ఆ ద్రాక్షారసం అని చెప్పడం ఏంటిది? ద్రాక్షారసమే. మళ్ళీ దానికి ముందు ఒక అక్షరం, మన భాషలో చెప్పాలంటే అదొక పదం. ఆ ద్రాక్షారసం అంటే అది అన్ని ద్రాక్షారసాల కంటే వేరైన ద్రాక్షారసం. అది అన్ని ద్రాక్షారసాలు ఎక్కడ తయారవుతాయి? ఒక ఫ్యాక్టరీలో తయారవుతాయి, లేదా ఒక ఇంటిలో తయారవుతాయి. కానీ ఈ ద్రాక్షారసం అలా ఫ్యాక్టరీలో కానీ ఇంట్లో కానీ తయారుగల, అది బాణలో తయారైంది. అది కూడా రాతి బాణలో తయారైనటువంటిది. బైబిల్లో వ్రాయబడింది ఆ ద్రాక్షారసం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే అందులో ఒక శ్రేష్టమైన సందేశం మనకుంటుంది. బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అక్కడ వారికి ఇచ్చినటువంటి ద్రాక్షారసం అన్ని ద్రాక్షారసాలు లాంటి ద్రాక్షారసం కాదు. ఆ ద్రాక్షారసం అంటే దట్ ఈస్ ఏ యునిక్. అది ఒక విశిష్టమైనటువంటి ద్రాక్షారసం, అది ఒక విచిత్రమైనటువంటి ద్రాక్షారసం, అది ఒక వింతైనటువంటి ద్రాక్షారసం. అందుకే బైబిల్లో వ్రాయబడింది, యోహాను సువార్తికుడు రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ వైన్. అది సర్వసాధారణమైనటువంటి ద్రాక్షారసం కాదు, అది ఆ ద్రాక్షారసం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ ద్రాక్షారసంగా పిలువబడింది? అక్కడ ఆ ప్రత్యేకత ఎందుకు ఆ ద్రాక్షారసానికి వచ్చింది? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే గొప్ప అద్భుతములు ఎవరు పొందగలరు? గొప్ప అద్భుతాలు పొందడానికి ఏమేమి ఉంటే గొప్ప అద్భుతాలు జరుగుతాయి?
గొప్ప సూచక్రియలు జరుగుతాయి, గొప్ప వింతలు జరుగుతాయి, ఎవరి జీవితంలో గొప్ప మేలు పొందుకోగలరు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం. చాలా సందర్భాల్లో మనము పెళ్లి సందర్భాల్లో ఈ యొక్క సందేశాన్ని, ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ మనము ఈరోజు వినేటువంటి తలంపులు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయని నాకు అనిపించింది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎ మ్యారేజ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ఎ వైన్, దట్ టు that particular wine, ఆ ద్రాక్షారసము. దేవుని బిడ్డలారా, ఆ ద్రాక్షారసము ఒక వింతైన ద్రాక్షారసం, ఒక అద్భుతమైన కార్యం జరగగా వచ్చిన ద్రాక్షారసం. అది మనిషి తయారు చేసిన ద్రాక్షారసం కాదు, అది దేవుడు తయారు చేసినటువంటి ద్రాక్షారసం. అది నీళ్ళల్లో నుంచి వచ్చిన ద్రాక్షారసం, అది ద్రాక్ష పళ్ళలో నుంచి వచ్చిన ద్రాక్షారసం కాదు. అది ప్రత్యేకమైన ద్రాక్షారసం. అందుకే బైబిల్లో వ్రాయబడింది, అది ఆ ద్రాక్షారసం. ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ వైన్, ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ వైన్, అది ఆ ద్రాక్షారసము. దేవుని బిడలారా, మామూలుగా ద్రాక్షారసానికి ఉండేటువంటి విధానం ఏంటంటే, అది ఎంతగా పులిస్తే అంతగా మంచిది అనేటువంటి తలంపు ఉంటుంది. కానీ ఇది అలా కాదు, మంచి ద్రాక్షారసం. ఇది పులిసిపోయిన ద్రాక్షారసం కాదు. విందు ప్రధాని అంటున్నాడు, ఇది మంచి ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ ద్రాక్షారసం ఎలా తయారైంది, ఆ అద్భుతమైన ద్రాక్షారసం ఎలా తయారైంది, ఆ వింతైన ద్రాక్షారసం ఎలా తయారైంది. ఎందుకు దాన్ని నేను వింతైన ద్రాక్షారసం అంటున్నా అంటే, అది ద్రాక్ష పళ్ళలో నుంచి వచ్చింది కాదు, అది మనిషి తయారు చేసినటువంటిది కాదు, అది ఫ్యాక్టరీలో తయారు చేయబడిన ద్రాక్షారసం కాదు, అది ఇంటిలో తయారు చేయబడినటువంటి ద్రాక్షారసం కాదు, మనుషులు కూర్చొని తయారు చేసిన ద్రాక్షారసం కాదు, అది ఆ ద్రాక్షారసం. మరి అలాంటి అద్భుతమైన ద్రాక్షారసం ఎందును బట్టి తయారైంది? దేవుని బిడ్డలారా, 4 ప్రాముఖ్యమైన విషయాలు మీదట నేను ఉంచాలని కోరుతున్నాను. మొదటిగా చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? ఆ ద్రాక్షారసం ఎందుకు తయారైంది అంటే, దేవుడు డైరెక్ట్ గా ద్రాక్షారసం తయారుగా అని చెప్పలేదండి. ద్రాక్షారసము వీరికి రెడీ అగును గాక అని చెప్పలేదు. లేకపోతే ఎక్కడ ద్రాక్ష పాత్రలు ఉన్నాయో ఆ ద్రాక్ష పాత్రలోనికి ద్రాక్షారసం వచ్చునుగాక అని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అద్భుతానికంటే ముందు ఒక ఆజ్ఞను దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం జరగాలి అంటే ఫస్ట్ యు మస్ట్ అండర్స్టాండ్ ద కమాండ్మెంట్. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అద్భుతము కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం, బట్ ద ఫ్యాక్ట్ ఈస్, యేసుప్రభువు అంటున్నాడు, ద్రాక్షారసం తయారగును గాక అని చెప్పలేదు దేవుడు, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా. బిఫోర్ ఎ మిరకల్ దేర్ ఇస్ ఎ కమాండ్మెంట్. దేవుని బిడ్డలారా, అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నామా? ఒక గొప్ప కార్యం నీ శరీరంలో, లేకపోతే కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో జరగాలని కోరుతున్నామా? డోంట్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ ఫస్ట్. అద్భుతాన్ని మొట్టమొదటిగా ఎదురు చూడవద్దు. దట్ ఈస్ నాట్ ఎ బిబిలికల్ ప్రిన్సిపల్. అది వాక్యానుసారమైనటువంటి విధానం కాదు. అద్భుతం చేయకముందు ప్రభు అంటున్నాడు, ఆ బాణాలు నీళ్లతో నింపుడి. దేవుడు ఒక పని చేయమంటున్నాడు, ఒక ఆజ్ఞను దేవుడు ఇస్తుంటున్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని ఆజ్ఞను శిరసా వహిస్తావో, దేర్ కమ్స్ ఎ మిరకల్. ఆ తర్వాతనే ఒక అద్భుతం ఉంటుంది. చాలా సందర్భాల్లో వి ప్రే ఫర్ ఎ మిరకల్, వి డిజైర్ ఫర్ ఎ మిరకల్. మనం ప్రార్థన చేస్తాం, ఎదురు చూస్తాం అద్భుతం, మేలు జరగాలని, ఒక గొప్ప కార్యం జరగాలని. దేవుడు చేస్తాడు. కానీ బైబిల్లో ఉండేటువంటి పద్ధతి ఏంటంటే, ఫస్ట్ కమాండ్మెంట్ దెన్ ఎ మిరకల్. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుని బిడ్డలారా, బైబిల్లో మీరు ఏ అద్భుతమైన చూడండి, అద్భుతానికంటే ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. దేవుడు అంటాడు, గుడ్డి భిక్షకును చూచి అంటాడు, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో అంటాడు. అంటే ఒక ఆజ్ఞ ఉంది, నువ్వు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో, అప్పుడు నీకు చూపు వస్తుంది. అంటే ఆ చూపుకు ముందు, ఒక అద్భుతమైన కార్యానికి ముందు ఒక ఆజ్ఞ ఉంది. లేదా ఆ ఊచ చేయగలిగిన వ్యక్తితో యేసుప్రభువు అంటాడు, నీ చెయ్యి చాపుము అంటాడు. నీకు బాగునుగాక అని చెప్పలేదు దేవుడు, నీ చెయ్యి చాపు. చేయవలసిన పని ఏంటో ఒకదాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆ చిన్న బిడ్డ, చనిపోయినటువంటి బిడ్డను చూచి లెమ్ము అంటాడు, లెమ్ము అంటాడు. నీలోనికి జీవం వచ్చునుగాక అని చెప్పలేదు దేవుడు. దేవుడు అంటాడు, అరైజ్, చిన్న బిడ్డ నువ్వు లేయి అంటున్నాడు. దేవుని బిడ్డలారా,
దేవుని అద్భుతానికి సిద్ధపడేటువంటి నీ జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి, నీ జీవితంలో నువ్వు పాటించవలసిన ఆజ్ఞ ఏంటి, నీ జీవితంలో ఏ వాక్యానికి విధేయత చూపించాలి. వాక్య విధేయత లేకుండా, వాక్యానికి నువ్వు విధేయత చూపకుండా డోంట్ ఎక్స్పెక్ట్ అ మిరకల్. ఒక అద్భుతాన్ని ఎదురు చూడవద్దు. ఒకవేళ దేవుడు చేసిన, దేవుడు ఒక వాగ్దానాన్ని బట్టే చేస్తాడు, ఒక ఆజ్ఞను బట్టే చేస్తాడు. ఈరోజు దేవుడి యొక్క మాట ఏంటంటే, మన జీవితాల్లో అద్భుతాలు ఎదురు చూస్తున్నాం, ఇది జరగాలి, నా కుటుంబంలో జరగాలి, నా బిడ్డల్లో జరగాలి, మంచిదే. ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్ ఈజ్ ఎ రైట్ వన్. బట్ దానికంటే ముందు ఏముండాలి తెలుసా? మొట్టమొదటిగా నువ్వు ఫాలో కావలసిన ఒక ఆజ్ఞ, నీవు నెరవేర్చవలసినటువంటి ఒక ఆజ్ఞ, నీవు పాటించవలసిన ఆజ్ఞ. నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అప్పుడే అద్భుతం అనేటువంటి జరుగుతుంది. దేవుడు అనడం లేదు ద్రాక్షారసం వచ్చునుగాక, ద్రాక్షారసం పుట్టునుగాక. ఇది కాదు దేవుడు చెప్పింది. ఆ బాణాలు నీళ్లతో నింపుడి. డూ సంథింగ్ వాట్ ఐ వాంటెడ్. నేను ఏం చేయాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన కార్యం ఒకటి మీరు చేయండి. అద్భుతం నేను చేస్తాను, కార్యం మీరు చేయవలసిన కార్యం మీరు చేయాలి. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు చాలా స్పష్టంగా ఒక మాట అంటాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనే ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుడు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణం అవ్వడానికి ఒక మాట నేను సెలవిస్తున్నాను. అంటే సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? ఒక కార్యం జరిగినప్పుడు, ఒక అద్భుతమైన కార్యం జరిగినప్పుడు సంతోషం పరిపూర్ణమవుతుంది. నువ్వు రాసిన పరీక్షలో విజయం వస్తే సంతోషం పరిపూర్ణమవుతుంది. నువ్వు ఎదురు చూసి అద్భుతం పొందుకున్నప్పుడు సంతోషం పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే యు మస్ట్ డూ వన్ థింగ్. 9-10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలుచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని నెడలా. దేవుడు అంటున్నాడు. యేసు ప్రభు ఎవరంటండి? తండ్రి ఆజ్ఞలు పాటించేవాడు, తండ్రి యొక్క ఆజ్ఞలు పాటించే దేవుని ప్రియ కుమారుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు కూడా నా ఆజ్ఞలు పాటించాలి. నేను నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నట్టుగా నా బిడ్డలైన మీరు నా ఆజ్ఞలు పాటించండి. అద్భుతం ఎక్కడ ఉంది అంటే దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఉంది. దేవుని ఆజ్ఞలు పాటించడంలో ఉంది. చాలా సందర్భాల్లో వి మిస్ దట్ అండ్ వి ఎక్స్పెక్ట్ అ మిరకల్. ఇది ప్రక్కన పెట్టి ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తాం. దేవుని బిడ్డలారా, లాజరు బయటికి రా అంటున్నాడు. లాజరు చెప్పొచ్చు, ప్రభా ముందు చెప్పాల్సింది నువ్వు కట్లు ఊడదీయమని చెప్పాలి కదా, లేకపోతే ఎవరో ఒకరు లోపలికి పంపాలి కదా. ఇది కదా ప్రభా నువ్వు చేయాల్సింది. లాజరు బయటికి రమ్మంటున్నావేంటి అంటే, లాజరు బయటికి రమ్మంటున్నాడంటే లాజరు చేయవలసిన పని ఒకటి ఉంది. అది చేసినప్పుడే లాజరు బయటికి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఎవ్రీ మిరకల్ ఈస్ ప్రిసీడింగ్ విత్ ఎ కమాండ్మెంట్. ప్రతి అద్భుతానికి ముందు ఒక ఆజ్ఞ ఉంటది. దేవుడు అంటున్నాడు, భూలోకంలో గొప్ప గొప్ప అద్భుతాలు నేను చేయకముందు నా తండ్రి ఆజ్ఞను నేను పాటించాను. ఐ హావ్ ఫాలోడ్ మై ఫాదర్స్ కమాండ్మెంట్స్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన జీవితంలో ఒక విడుదల, ఒక ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం. మంచిదే, వెల్ అండ్ గుడ్. వీ మస్ట్ ఎక్స్పెక్ట్ ఫర్ అ మిరకల్, డెలివరెన్స్ అన్ని దేవుడు ఇస్తాడండి. కానీ దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. అప్పుడే సంతోషం పరిపూర్ణమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్షారసముగా మారకముందు, ఆ ద్రాక్షారసంగా మారకముందు, నీళ్లు ద్రాక్షారసముగా మారకముందు దేవుడు అంటున్నాడు, ఈ బాణాన్ని నీళ్లతో నింపుడి. దేవుని బిడ్డలారా, అద్భుతము ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నీవు దేవుని వాక్యాన్ని పాటించడంలో. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సందేశాలు మనం వినాలి, దేవుడు మనతో మాట్లాడిన మాటకు విధేయత చూపాలి. దెన్ దేర్ ఈస్ ఎ వే ఫర్ ఎ మిరకల్. అక్కడి నుంచి వాగ్దానము అది నీ ఎదుట తలుపులు తెరవడం ప్రారంభిస్తుంది. ఆజ్ఞలు పాటించకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా అద్భుతము జరగడం అసాధ్యం. ఎందుకు? చాలా సందర్భాలలో జీవితాలు అద్భుతాలు జరగవండి. మనం కొన్ని ఆజ్ఞలు తెలిసి పాటించం. కానీ దేవుని దగ్గర అడుగుతాం, ప్రభా నా జీవితాలు అద్భుతాలు జరగాలి, ఆమెన్ 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 అంటాం. కానీ దేవుడు అంటాడు, బిఫోర్ యు సే ఆమెన్, నువ్వు ఆమెన్ అని చెప్పకముందు ఆజ్ఞలు పాటించు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా, మీ యొక్క సంతోషం పరిపూర్ణమైన సంతోషంగా ఉండాలి అంటే ఫాలో మై కమాండ్మెంట్స్. నీళ్లు ద్రాక్షారసంగా మారకముందు ఆజ్ఞను పాటించారు.
ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని వాక్యాన్ని చదివి దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను నీవు నెరవేర్చేటువంటి వ్యక్తివైతే ఈరోజు రాసి పెట్టుకో, నీ జీవితంలో ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది, నీ సంతోషం పరిపూర్ణమగును గాక. ఆమేన్. రెండవ రూల్ ఏంటి? అద్భుతం జరగాలంటే తిరిగి 7వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, రెండవ సూత్రం ఏంటంటే దీవెనలు పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి దేవుని ఆజ్ఞను పాటించడం మొదటిది. రెండవదిగా ఏంటంటే ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, ఆ బాణలు నీళ్లతో నింపుడి. వెంటనే ప్రశ్న రావాలి, ప్రభువా నీళ్లు కాదు అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది. నీళ్లు కాదు అయిపోయింది, ద్రాక్షారసం. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఏమైనా నిద్రమబ్బులు ఏమైనా మాట్లాడుతున్నావా, లేదా పరిచర్య ఎక్కువగా చేసి టైర్డ్ అయిపోయి ఏదంటే అది మాట్లాడుతున్నావా? అసలు అయిపోయింది ద్రాక్షారసం, నువ్వు చెప్పేది నీళ్లతో నింపమంటున్నావు. దేవుని బిడలారా, కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క మాటలు ప్రశ్నార్థకంగా ఉంటాయి. అసలు ఎందుకు చేయాలి? నేను దేవుడు అద్భుతం చేయాలంటే ఎందుకు చేయాలంటే దేవుడు చేయడండి. దేవుని మాటలు ప్రశ్నించకుండా, లోపల కానీ బయట కానీ ప్రశ్న లేకుండా దేవుని మాట ఎప్పుడైతే లోబడతావో అప్పుడే అద్భుతం జరుగుతుందండి. వీళ్ళు అడగొచ్చు, యేసుప్రభువా అయిపోయింది ద్రాక్షారసం, నువ్వు నింపమంటున్నది నీళ్లు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ బాణను నీళ్లతో నింపమంటున్నావు నువ్వు. అసలు వాళ్ళు వెంటనే ఒక ప్రశ్న అడగాలి. ఏంటి తెలుసా? 6వ వచనం చూడండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము, యూదులకు ఒక ఆచారం ఉందండి. వాళ్ళు చర్చిలోకి వెళ్ళక ముందైనా, భోజనం చేయకముందైనా వాళ్ళను నీళ్లతో శుభ్రం చేసుకుంటారు, నీళ్లతో వాళ్ళ శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. మన ముస్లిం సోదరులు కూడా వాళ్ళు నమాజ్ చేయకముందు, మసీదులోకి వెళ్ళకముందు ప్రతి మసీదు లోపల వాటర్ పాండ్ లాగా ఒకటి ఉంటుంది, అందులో వాళ్ళు ముఖాన్ని, కాళ్ళను, చేతులను శుభ్రం చేసుకుని ఆ తర్వాత వాళ్ళు నమాజ్కి వెళ్తారు. సేమ్ ప్రిన్సిపల్ యూదులు కూడా ఏంటంటే శుద్ధీకరణాచారం ప్రకారము బాణల్లో నీళ్లు పెట్టింటారు. అక్కడ ఇంటికి వచ్చినటువంటి అతిథులు అందరూ కూడా, ఇంటికి వచ్చిన అతిథులు పల్లెటూరులో పాతకాలంలో ఉండేది, ఇంటికి పోతుండగానే వాళ్ళ ఇంటికి పోతుండగానే ఖచ్చితంగా ఏమిస్తారంటే నీళ్ళతో కడుక్కోండి అంటారు. మనకు అర్థం కాదు, మన కారులోంచి దిగినాం, ఏం దుమ్ము గాలే, ఏం గాలే, వీళ్ళు ఎందుకు కడుక్కోమంటారు? దట్ ఈస్ ఆచారం. ఇప్పుడు వీళ్ళు అడగాలి, ప్రభా నువ్వు ఏం చేస్తున్నావు? ఆచార ప్రకారం నీళ్లు కావాల్సింది దేనికి? శుద్ధి చేసుకోవడానికి. ఇప్పుడు శుద్ధి కాదు కావాల్సింది, ద్రాక్షరసం కావాలి, ద్రాక్షరసం కావాలి, ద్రాక్షరసం కావాలి. ఇది అవసరత ఉంటే నువ్వు చెప్పేది ఏంది? నీళ్లతో నింపమంటున్నావు అంటే వీళ్ళు అడగొచ్చు, నీళ్లు వాడేది శుద్ధీకరణాచార ప్రకారం వాడతారు, ఇప్పుడు అవసరమైనది ద్రాక్షారసము, కానీ నువ్వు చెప్పేటువంటిది ఏంటి ప్రభువా? ప్రశ్నించడానికి వీలుంది. ఏమండి, పరిశుద్ధంగా జీవిస్తేనే అద్భుతాలు అని ప్రశ్నించడానికి వీలుంటుంది. ఏం ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతుంది అని ప్రశ్నించడానికి వీలుంటుంది. లేకపోతే ఏం ప్రతిసారి చర్చికి రావాలన్నా, ప్రతిసారి వాక్యం వినాలన్నా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. నీ జీవితంలో దేవుని దగ్గర ప్రశ్నలు ప్రక్కన పెట్టి దేవుని మాట మాట్లాడకుండా విధేయత చూపు. వీళ్ళు ఎలాంటి సేవకులు తెలుసా? పరిచారకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? యేసు ప్రభు దగ్గర ప్రశ్న అడగడానికి వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ రాతి బాణాల దగ్గర శుద్ధీకరణాచారం ప్రకారం వాళ్ళు హెల్పర్స్ వాళ్ళు అక్కడ, కానీ వాళ్ళు ఆ ప్రశ్న వేయలేదు. అద్భుతం జరగక ముందు చాలా సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఎలా జరుగుతుంది అద్భుతం? ఒకానొక సందర్భంలో ఒక ఏథిస్ట్, ఆయన చాలా విద్యాధికుడు, చాలా చదివాడు, ఉన్నతమైన పదవుల్లో రిటైర్ అయిపోయాడు. ఆయన బిడ్డలందరూ కూడా వెల్ సెటిల్ ఇన్ అబ్రాడ్. ఆయన తన పిల్లలకు వివాహం కూడా ఏ చర్చిలో చేయలేదు, ఏ మసీదో, ఏ టెంపుల్లో చేయలేదు. ఆయన ఒక న్యూట్రల్ వేలో చేసేసాడు. ఆయన ఈ దేవుడు లేడని నమ్మేటువంటి వ్యక్తి. వాళ్ళ ఇంటికి నేను ఒకసారి భోజనానికి వెళ్తే, ఎందుకంటే సేవకులే కాదు నా బంధువులు, దేవుడు నమ్మని వారు, దేవుడు లేరని నమ్మేటువంటి ఏథిస్టులు కూడా మా బంధువుల్లో ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, రాత్రి చాలా లేట్ అయితే ఆయన అన్నాడు, లేదులే నేను మిమ్మల్ని కారులో డ్రాప్ చేస్తాను అని. వాళ్ళ కారులో, ఇక్కడ కాదు వేరే ఊర్లో జరిగింది, వేరే ఊర్లో మనకు కొత్త కదా. ఆయన ఏమన్నాడంటే, వద్దులే ఆటోలు వద్దు, వాళ్ళ ఇల్లు చాలా అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని నా కారులోనే డ్రాప్ చేస్తా. సో అవి ఇవి మాట్లాడుతున్నా సడన్గా ఒక మాట అడిగాడు నన్ను, ఏం సుధీర్, ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా అన్నాడు. నాకు అర్థమైంది ఆయన ఉద్దేశము ఏంటిది. నేను అన్నాను, తెలుదా అంకుల్ అని. తెలుదా? మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తారు మీరు? ప్రార్థన చేస్తాం అంకుల్. అరే అదేంటది, ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారంటే తెలీదు అంటావు,
మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అంకుల్, ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు కానీ మీరు అడిగినటువంటి మాట ఎలా పుడతారో అని అడిగారు. అది నాకు తెలియదు. ఎందుకు తెలియదు అన్నాడు. తెలిస్తే అది అద్భుతం కాదు అంకుల్, దట్స్ అ న్యాచురల్ వన్. దేవుడు చేసేది అద్భుతము. ప్రార్థన తర్వాత దేవుడు చేసే కార్యాలను ప్రశ్నించడానికి నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు నువ్వు. కానీ వెన్ యువర్ క్వశ్చన్స్ ఆర్ కెప్ట్ అసైడ్, నీ ప్రశ్నలు ప్రక్కన ఉంచి దేవుడు చేస్తాడని నమ్మినప్పుడే అద్భుతం జరుగుతుంది. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 18 చదువుదాం, 18, 22 చదువుదాం. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. ఈ ప్యాసేజ్ మనకందరికి తెలిసినటువంటిదే. జకర్యా బహుకాలము నుంచి భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి జవాబు ఇస్తున్నాడు. జకర్యా, నీకు కుమారుడు జన్మిస్తాడు. ఏమనాలి జకర్యా? థ్యాంక్ యూ దూత, వందనాలు, చాలా మంచి విషయం చెప్పావు అని చెప్పాడంటే లేదు. ఏమంటున్నాడు? ఇది నాకేలాగూ తెలియను. నాకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటంటే, తెలుసుకొని ఏం చేస్తావు జకర్యా? నీ కుమారుడు పుడతాడని చెప్పినాడు, ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటావు, తెలుసుకొని ఏం చేస్తాను? ఎలా, ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు నాకు అర్థం కాలేదు. ఆ వాక్యాన్ని నేను ధ్యానించడం ప్రారంభించాను. జకర్యా అంటున్నాడు, ప్రార్థన చేశాడు కుమారుడు కావాలని. దేవుని దూత అంటున్నాడు, ఓకే నీకు కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు జకర్యా, అతడు గొప్ప వ్యక్తి, గొప్ప కార్యాలు అతని ద్వారా జరుగుతాయి, అనేక విషయాలు దేవుని దూత చెప్పాడు. చెప్పిన తర్వాత జకర్యా ఏమనాలి? థ్యాంక్ యూ లార్డ్, రేపు ఆదివారం నేను స్తుతి కూడిక పెట్టుకుంటాను అని చెప్పలా. అంటున్నాడు, ఇది నాకేలాగూ జరుగును. అంటే దేవుని యొక్క దూత వచ్చి చెప్తే ఒక ప్రశ్నతో రెడీ అయ్యాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని దూత అంటాడు, నువ్వు మాట్లాడక మౌని అయి ఉంటావు. అద్భుతము జరగాలి అంటే నీ ప్రశ్నలకు మూతపడాలి. అనవసరమైన ప్రశ్నలు అవి. నీ ప్రశ్నల ద్వారా జవాబులు రావు. దేవుని యొక్క అద్భుతాలు పొందవు, దేవుని యొక్క మేలు పొందవు. ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాడు దేవుడు, దీని వెనక దేవుడు ఏం చేయబోతున్నాడు, ఎప్పుడు చేస్తాడు, దేన్ని బట్టి చేస్తాడు, ఇవన్నీ మనకు వచ్చే ప్రశ్నలు. ఫస్ట్ ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు గుడ్ బై చెప్పడం ప్రారంభించాలి. అప్పుడే అద్భుతం జరుగుతుంది. నాకు అనిపించింది ఎందుకు అంటే, ఇప్పుడు దేవుని దూత అంటుండగానే జకర్యా యొక్క బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేసి ఉంటుంది. నాకు కుమారుడు జన్మిస్తానంటే బాగానే ఉంది, కానీ బైబిల్లో చెప్పినటువంటి మాట వెంటనే అతను, నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలే, బహుకాలము గడిచిన వృద్ధురాలు, ఆమె జీవితము అసలు ప్రెగ్నెన్సీకే ఫిట్ కాదు. ఎలాగూ జరుగుతుంది. నా భార్యను చూసినప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది, నా భార్య శరీరాన్ని చూసినప్పుడు ఒక ప్రశ్న ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో అనుకుంటాను 80 ఏండ్ల ప్రాయంలో ఒక స్త్రీ గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినప్పుడు ఆమెను గురించి నా పేపర్లో అన్ని రాశాడు. చివరిలో ఒకటి రాశాడు, అదే నాకు చాలా టచింగ్గా ఉన్నది, చాలా నన్ను ఆలోచింపజేసింది. ఈ పిల్లోడు పెద్ద అయ్యటానికి ఉంటుందో ఉండదో. ఈ పిల్లోడు ఆమె వయసు అప్పటికి 80 సంవత్సరాలు. ఒకవేళ ఈ పిల్లోనికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆమె పుట్టుకొని పోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లోని పరిస్థితి ఏంటి? ఇప్పుడు జకర్యా ఒకవేళ ఆ తలంపులోకి వచ్చేసాడేమో. బహుకాలం గడిచిన వృద్ధులని ఇప్పుడు ఇస్తున్నవే, ఏం చేసుకొని నేను వాడిని ఎవరు చూసుకుంటారు అనేటువంటి తలంపులు వచ్చి అంటున్నాడు, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధు, నేను ముసలివాడను, నా భార్య, ఇద్దరము కూడా. అంటే ఆ దినాల్లో మామూలుగా పూర్వ దినాల్లో ఎట్లుండేది, పెద్దగా పురుషుడు ఉంటే అమ్మాయి చాలా యంగ్గా ఉండేది. ఇప్పుడు ఇద్దరు ఒకే ఏజ్, ఇద్దరు ముసలోళ్ళే, ఒకరేం స్వీట్ 16, 15 కాదు. కాబట్టి జకర్యా అడుగుతున్నాడు, నాకు డౌట్ వస్తుంది ఎలా జరుగుతుంది. అందుకే దేవుని దూత అన్నాడు, షటప్, నీ నోరు మూతపడుతుంది. ఇంకా అద్భుతము జరగాలి అంటే నీ నోరు అడ్డుపడుతుంది, నీ ప్రశ్నలు అడ్డుపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను ప్రశ్నించే బదులు నోరు మూసుకొని విశ్వసించాలి, అప్పుడే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నీలో ప్రశ్నలు ఉన్నాయేమో, ఎలా చేస్తాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఎవరిని బట్టి చేస్తాడు, ఎవరున్నారు చేయడానికి, ఎవరున్నారు సహాయం చేయడానికి. ఈ ప్రశ్నలన్నీ ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతం జరుగుతుంది. వీళ్ళు అంటున్నారు, ప్రభువా ఈ బాణం నీళ్ళతో నింపమంటున్నావు. కాదు, ద్రాక్ష పళ్ళు తీసుకురా అని చెప్పాలి నువ్వు. మా ప్రశ్న ఏంటంటే, ద్రాక్ష పళ్ళు లేవు, ద్రాక్ష రసం లేదు,
వాళ్ళ ఇంటికి పోయి తెమ్మని చెప్పలేదు, మీ ఇంటికి పోయి తెమ్మని చెప్పలేదు. ఏంది ప్రభు నీళ్ళు నింపమంటున్నా అనలేదు. అద్భుతము జరగాలి అంటే ప్రశ్నలు ప్రక్కన పెట్టు. రూల్ నెంబర్ 2, ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. రూల్ నెంబర్ 1, దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఏదో నువ్వు నెరవేర్చు. దేవుని ఆజ్ఞను నెరవేర్చినప్పుడు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపినప్పుడే అద్భుతాలు. ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చేసిన దేవుడు ఇప్పుడు మన మధ్య కూడా ఉన్నాడు. He want to do a miracle. He want to perform a unimaginable wonders in our lives. But the thing is, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? సంపూర్ణమైనటువంటి విధేయత, దేవుడు చెప్పింది సంపూర్ణముగా చేసేటువంటి కృప మనకు దూరమైపోయింటే ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నన్ను క్షమించు. అద్భుతాన్ని ఎదురు చూస్తున్నా, ఆశ్చర్యకార్యాన్ని ఎదురు చూస్తున్నా, ఒక విడుదల ఎదురు చూస్తున్నా, వాగ్దానం నెరవేర్పుని ఎదురు చూస్తున్నా, ఆజ్ఞలు పాటించడం లేదు. నిన్ను ప్రశ్నిస్తున్నాను, నీ సమయాన్ని ప్రశ్నిస్తున్నాను. దేవా నన్ను దర్శించు, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నాకు అప్పగించింది నేను సంపూర్ణంగా చేయలేకపోతున్నా. ఆ పరిచారకులు అంచుల మట్టుకు నింపారు, మా జీవితాల్లో కొద్ది కొద్దిగా చేసి ఏదో చేసామనే ఫీలింగ్కి వచ్చాం ప్రభా, మన్నించు. ఈ 3 విషయాల దగ్గర మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరు మీ సమయంలో దేవునితో మాట్లాడదాం. ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవా అద్భుతం ఎదురు చూస్తున్నా కానీ నేను పాటించవలసిన ఆజ్ఞ, నీ వాక్యాన్ని విధేయత చూపాలి. అలాంటి పని చేయకుండా జకర్యాలాగా నేను అనుమానిస్తున్నాను, ప్రశ్నిస్తున్నానేమో ప్రభా, అయినా నన్ను క్షమించు. ఈ రాత్రి ఈ 3 విషయాలు సరి చేసుకుందాం. అద్భుతాలు మనవే, ఆశ్చర్య కార్యాలు మనవే. మన రాతి బాణలు నీళ్లతో కాదు ద్రాక్షారసంతో నింపబడతాయి. గొప్ప కార్యాలు జరుగుతాయి. కండిషన్స్ ఆర్ అప్లైడ్. నైనా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఎవరి శరీరంలో ఏ అద్భుతం అవసరమో, ఏ శరీరానికి స్వస్థత అవసరమో, ఇప్పుడు నా దేవుని యొక్క గాయములో నీ శక్తి దిగివచ్చును గాక. యేసయ్య నామములో నీ శక్తి ఇప్పుడు పని చేయును గాక. యేసు నామమందు స్వస్థత కలుగును గాక. I command every sickness, I command every disease, I command every work of the satanic forces, leave those bodies right now and let there be healing in the name of Jesus. యేసు నామమందు స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, అద్భుతములు జరుగును గాక. లైవ్ లో ఎంతమంది వారి ఇంటిలో పడుకొని ఆయా జబ్బులతో బాధపడుతూ చూస్తున్నారో వారి మీదకి ఇప్పుడే నా దేవుని శక్తి దిగివచ్చును గాక. దేవా ఎవరైతే వారి ఆస్తి విషయంలో వారిని సతాయిస్తున్నారో ఆ సతాయింపు నుంచి విడుదల కలుగును గాక. ఎవరైతే ఆయా మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరుస్తున్నారో ఆ హృదయాలు బాగవును గాక. ఆ వ్యక్తి యొక్క మాటలు, ఆ వ్యక్తుల యొక్క మాటలు వ్యర్థమైపోవును గాక. ఎవరైతే పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారో వారి మీదికి దేవుని భయము దిగి వచ్చును గాక. జరగవలసిన పనులు వెనువెంటనే జరుగును గాక. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యాన్ని మీరే ఆయా హృదయాల్లో ఉంచి పని చేయనట్లుగా సహాయం చేయమని, అపవాది ఎత్తుకొని పోకుండా ఈ వాక్య ఫలాలు మేము చూసినట్లుగా సహాయం చేయమని, మా ఒక్కొక్కరి జీవితాలు ఈ వాక్యం ప్రతిరోజు ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.